పెద్దలైన వారు నిర్ణయించిన ఈ దినాలలో మరి రీతిగా 22వ దినము నాడున దేవుని మందిరంలో మనమందరము కూడుకొని పాటలతో ప్రార్థనలతో ప్రభు నామాన్ని కనపరచడానికి ఆ దేవాతి దేవుడు చక్కని అవకాశాన్ని కల్పించున్నారు. ఈ సమయం ముందు కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలను మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. దయచేసి కొద్ది నిమిషాలు ప్రభు మాటలను ఆలకించవలసిందిగా మిమ్మల్ని ప్రాంపూర్వకంగా కోరుతూ ఈ యొక్క శ్రమ దినాలలో 22వ రోజున ఈ రీతిగా దేవుని మందిరానికి వచ్చిన దేవుని ప్రజలు సంగమై ఉన్న మీ అందరికీ ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించేదును గాక. ఆమేన్. రండి చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించగలిగినట్లయితే 40 దినముల యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. ఇది వరకు ఒక 2 పర్యాయాలు 40 దినముల యొక్క ప్రాముఖ్యతను మీతో పంచుకున్నాను. ఈ రోజును కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఈ 40 దినాల యొక్క ప్రస్తావన అనేది వ్రాయబడి ఉన్నదో మీకు నేను తెలియపరుస్తాను. ఇవన్నీ మీకు తెలిసిన మాటలే అయినను మరి యొక్క సమయము నాడున ఏది ఎప్పుడు చేయవలనో జ్ఞాపకం చేసుకునడం మనకు మంచిది. మొట్టమొదటిగా మనము నోవాహ కాలంలో 40 దినాలు ప్రస్తావన చూసాము. రెండవదిగా మోషే కాలంలో 40 దినాలు యొక్క ఆ ప్రస్తావన చూసాం. మూడవదిగా ఇదే మోషేకి సంబంధించిన కాలములో కూడా మరొకసారి మనం చూడగలుగుతున్నాం. రండి చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనములో ఇక్కడ ఈ 40 దినాల యొక్క ప్రత్యేకత ప్రాధాన్యత అక్కడ వ్రాయబడి ఉన్నది. వారు 40 దినములు ఆ దేశమున సంచరించి చూచి తిరిగి వచ్చిరి. చాలు మేడం గారు. ప్రియమైన దైవక సంఘమా, ఈరోజు ఈ యొక్క లెంట్ డేస్లో పాలు భాగస్థులైన సంఘ బిడ్డలారా, మీరు గమనించగలిగినట్లయితే ఈ 40 దినాల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఎంతో ఉన్నది. ఈ రోజున 40 దినాలు మరి మన సంఘంలో ప్రార్థనలు చేయటం నిజంగా అద్భుతం, ఆశ్చర్యం. ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు ఒక్కొక్కసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రార్థనలు ఆగట్లేదంటే అది కేవలము దేవుడు మనకు చూపిస్తున్న మహాకృప. గమనించండి. మరి ఈ రోజున ఈ స్థలములో 40 దినములు అని వ్రాయబడి ఉన్నది. ఒకసారి చరిత్ర మనం గమనించగలిగినట్లయితే మన ఆరాధ్య దైవం అనే యేసుక్రీస్తు ప్రభుల వారు, మన పితరుల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా బైబిల్ గ్రంథములో దేవుని చేత మంచి నమ్మకస్తుడిగా నమ్మకమైన నాయకుడిగా పేరును అందుకున్నటువంటి మోషేతో దేవుడు చెప్తున్న మాటలు ఏమని గమనించగలిగినట్లయితే, మోషే, నేను చెప్తున్నాను, నువ్వు పని చేయి. నా ప్రజలను నేను ఐగుప్తు దేశం నుండి వారిని తీసుకొచ్చాను, వారికి నేను నాయకుడిగా పెట్టాను. అయితే మీ ప్రయాణము చాలా మట్టుగా వచ్చింది. మరికొన్ని దినాలలో లేదా కొన్ని సంవత్సరాలలో నేను మీకు ఇవ్వబోతున్న ఆ కనాను దేశములో నా ప్రజలు అడుగు పెట్టబోతున్నారు. నేను మీకు ఇవ్వబోతున్న ఆ కనాను దేశాన్ని నా ప్రజలు స్వతంత్రించుకోబోతున్నారు. నేను ఇవ్వబోతున్నా ఆ కనాను దేశానికి ఇంకొక పేరేమనగా పాలు తేనెలు ప్రవహించు దేశము. అంటే మధురమైన ఆ మంచి దేశాన్ని నా ప్రజలకు నేను ఇవ్వబోతున్నాను మోషే. అయితే నువ్వు చేయవలసిందేంటో తెలుసా? కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసి ఆ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాను కనుక ఒక 40 దినాలు ఆ దేశంలోనికి పంపించండి. ఈ 40 దినాలు అక్కడున్న సమాచారము, అక్కడున్న పరిస్థితులు అన్నీ కూడా చూసి రమ్మని మోషేతో దేవుడే చెప్తాడండి. దేవుడే చెప్తాడు. వెంటనే మోషే యెహోవా మాట ఆలకించాడు. ఎలా చెప్తాడు తెలుసా దేవుడు? మోషే,
ఎవరిని బట్టి వారిని పంపించక మోషే ఇంచుమించు 6,30,000 కాళ్ళబలం అంటే చరిత్ర అంటుంది. కాళ్ళతో నడిచేవారిని లెక్కించింది. ఆ కాలములో లెక్కలు ఎలా ఉండేవంటే పురుషులను మాత్రమే లెక్కించేవారు, స్త్రీలను లెక్కించేవారు కాదు, చిన్నపిల్లలను లెక్కించేవారు కాదు. అలాగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఎంతమంది అంటే సుమారుగా 20 లక్షల మంది ప్రజలు అని చరిత్రకారులు చెప్తారు, నా సొంత మాట కాదు. కాలబలమే 6 లక్షల పైన అన్నారంటే నడవలేని వారు చాలామంది ఉంటారు. వృద్ధాప్యములు ఉన్నవారు, తల్లులు తండ్రులు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, కాలు నొప్పులు బలహీనలు ఉన్నవారు చాలామంది ఉంటారు. నడవలేని వారు, స్త్రీలైన వారు కౌంట్ లేదు, చిన్నపిల్లవారు కౌంట్ లేదు. ఇలాగా సుమారు 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు కనుక నువ్వు ఎవరిని బట్టి వారిని పంపించకు మోషే, ఇదిగో నేను వారి పితరులకు ఏం చేశానంటే గోత్రాలుగా నేను విభాగించాను. గమనించండి, ఇశ్రాయేలు సంతతిని ఎన్ని గోత్రాలుగా దేవుడు వారిని విభాగించాడంటే 12 గోత్రాలుగా విభాగించాడు. అయితే ఈ 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్క మనుష్యుడిని నువ్వు పంపించాలి. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 12 గోత్రముల నుండి ఒక్కొక్కరిని పంపిస్తే 12 మంది అవుతారు. గమనించండి, 20 లక్షల మంది ప్రజలు ఎక్కడ, 12 మంది ఎక్కడ? ఇది ఎక్కడ మనకి సూచిస్తుందో తెలుసా? పిల్లవబడిన వారు అనేక మందులు ఉంటారు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమందే. ప్రభు అంటాడు, ప్రభువా అన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి ఎవరు రారండి. ఎవరైతే నా తండ్రిని విశ్వసిస్తారో వారు మాత్రమే వస్తారు. ఈరోజు చూడండి, కోట్ల మంది ప్రజలు దేవుని ఆరాధిస్తున్నారు, సంతోషమే. లక్షలాది మంది సేవకులు ప్రభువును గణపరుస్తున్నారు, సంతోషమే. అయితే గమనించండి ప్రియులారా, నా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు. ఎవరు తనకి ఇష్టముగా బ్రతుకుతారో, ఎవరు తన ఆజ్ఞ ప్రకారంగా బ్రతుకుతారో వారిని మాత్రమే ప్రభువు ఏర్పాటు చేసుకుంటాడు. గమనించండి, 20 లక్షల మంది ఉండగా 12 మందిని దేవుడు ఏర్పాటు చేశాడు. వారికి కూడా గోత్రాల్లో ఉన్నవారికి ఏమి చెప్పాడు తెలుసా? ఒక్కొక్క గోత్రములో ఒక్కొక్క వ్యక్తిని నువ్వు పంపించాలి కదా. ఆ వ్యక్తి ఎలాగుండాలంటే ప్రముఖుడై ఉండాలి. ఎలాగుండాలండి? ప్రముఖుడై ఉండాలి. ప్రభు ఏది చెప్పినా సరే చాలా స్పష్టంగా చెప్తారండి యేసయ్య. కొంచెం మనమే దాన్ని అర్థం చేసుకోలేము, అపార్థం చేసుకుంటాం. దేవుడు ఎప్పుడు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఆ మాటని అనకూడదు. దేవుడు ఎప్పుడు క్లారిటీగా ఉంటారు. ఆయన మనమే అటు ఇటు అయిపోయి మనలో క్లారిటీ పోతుంది. ఆయన చాలా స్పష్టంగా 12 గోత్రాల నుండి 12 మనుషులు పంపించు, అలాగే ఎవరిని పెడతాలో పంపించగా ప్రముఖుడిని పంపించి అంటే అప్పుడు మోషే 12 గోత్రాల నుంచి చూడండి అక్కడ 5వ వచనంలో ఉంటుంది, నేను చదువుతాను. వారి పేర్లు ఏమనగా, రూబేను గోత్రము నుంచి జకూరు కుమారుడైన షమ్మయ్యను పంపిస్తాడు. తర్వాత షిమ్యోను గోత్రమును సంబంధించి హోరీ కుమారుడైన సాపాతును పంపిస్తాడు. యూదా గోత్రమునకు సంబంధించిన ఎపెన్ను కుమారుడైన కాలేబు. ఇషాకారు గోత్రమునకు సంబంధించి ఏషేబు కుమారుడైన ఏగాల. అయా వందనాలు, కూర్చోండి సార్. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన ఓషియా. బెన్యామూని గోత్రమునకు ఏమండి ఎవరండి? బెన్యామూను గోత్రపు కుమారుడైన ఎవరు సార్? నాకు కనిపించట్లేదు. ఫల్తీ, రైట్. తర్వాత జబులోను గోత్రము సంబంధించి గదీయేలు. ఏషేబు గోత్రములకు సంబంధించి అనగా మనుష్య గోత్రములకు సంబంధించి నూను కుమారుడైన గదీ. దాను గోత్రమునకు సంబంధించి గెమలి కుమారుడైన అమ్మీయేలు. ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన సెతూరు. నఫ్తాలి గోత్రమునకు కుమారుడైన నహాబి. గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన ఏమండి గయ్యేలు అను వానిని దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. ఇక్కడ ఎంతమంది పేర్లు వచ్చేయండి? వెరీ గుడ్, 12 మంది పేర్లు ఇక్కడ చాలా క్లియర్ చెప్తున్నాను కదా. మన ప్రభు చాలా క్లియర్గా వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి, వాళ్ళ గోత్రం ఏంటి క్లియర్గా రాశారు. మన యొక్క
ఒక్కొక్కసారి చెప్తుంటారు మన యొక్క మన సహోదరులు, ఐదవ సహోదరులు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు ఏ గోత్రానికి సంబంధించిన వారు, పూజలు పునస్కారాలు అర్చకులు కూడా వారి గోత్రం పేరున వారు పూజిస్తుంటారు. మొన్నకాల సమయం ముందు మా గ్రామంలో మా సంఘంలో ఒక యవన బిడ్డ ఉన్నది. ఆమెతో నేను మాట్లాడానమ్మా, ఒక చోటన మంచి బిడ్డ ఉన్నాడు, నేను మ్యారేజ్ చేసుకుంటే నిన్ను మాట్లాడుతాను అంటే, అన్నయ్య నాకు తెలియదు, మా అమ్మలతో మాట్లాడండి. వెంటనే నేను నాన్నగారితో చెప్పినయ్యా, అమ్మాయికి మంచి బాబు ఉన్నాడు, చేసేద్దామా అని అంటే, పెళ్ళి చేసే ముందు మాత్రం వాళ్ళు ఏ గోత్రానికి సంబంధించారో కనుక్కున్నాడు. నాకు అర్థం కాలే. వారు యాదవులు, తప్పేముంది, క్యాస్ట్ చెప్పిన తప్పు, యాదవులు. అయ్యా గోత్రం అంటున్నారు ఏంటి, ఎవరైనా క్యాస్ట్ అడుగుతారు, సేమ్ క్యాస్ట్ అయితే చేసుకుంటాం కానీ ఇంటర్ క్యాస్ట్ చేసుకోము, మీరు గోత్రం అంటారంటే, పాస్టర్ గారు మీకు తెలియదా, మేము పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మేము గోత్రాలు చూసుకుంటాం. అది ఎలాగండి గోత్రం అంటే, మా గోత్రము వారి గోత్రము కలవకూడదు. చూడండి, మాది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సింహం గోత్రం అనుకోండి, వాళ్ళది సింహము గోత్రం ఉండకూడదు. నేను మాట చెప్తున్నా, తెలియదు నాకు, వాళ్ళదే పులిదో మేకదో ఏదో అవ్వాలి, ఆపోజిట్ ఉండాలి. ఇదొకటి ఉందండి. అయితే తర్వాత సరే చెప్తా అంటే, వాళ్ళకి ఇప్పుడు కూడా గోత్రాలు నమ్ముతున్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నోడికి ఇప్పుడు స్టిల్ నడుస్తుంది. యాదవ్కి సంబంధించి అమ్మ ఈ గోత్రాలు ఏదో తర్వాత చెప్తే, నేను అక్కడికి దాన్ని ఆపేశాను. తర్వాత దూర సంబంధం అయిపోయింది అన్నారు, అక్కడికి అది ఆగిపోయింది అనుకోండి. గోత్రాలు నేను అంటాను, ఈ గోత్రాలు అప్పటి నుంచి వచ్చినవే, ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. అసలు ఈ లోకము, ఈ సమాజం అంతా కూడా ఆధారం ఏదైనా ఉన్నదంటే బైబిలే. సైన్స్కు ఆధారము బైబిలే, మానవుడు జీవనానికి ఆధారము బైబిలే, శాస్త్రవేత్తలకు ఆధారం కూడా బైబిలే. చాలామంది శాస్త్రవేత్తలు బైబిల్ని ఆధారం చేసుకునే బ్రతికారు. ఆ రీతిగా ప్రభు అయిన యెహోవా దేవుడు ఏమంటున్నాడు, 12 గోత్రాల పేర్లు కూడా సెలెక్ట్ చేస్తాడు మోషే. ఈ 12 మందిని కూడా పంపించారు. మీరు గమనించండి, ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మొత్తం 12 మంది వెళ్తారు. పోనీ అది వదిలేసేయండి. ఇశ్రాయేలు ప్రజలు అందరూ కానాను దేశంలో అడుగు పెట్టారా, పెట్టలేదా? పెట్టలేదు. ఎంతమంది అడుగు పెట్టారు? 20 లక్షల మంది ప్రజలకు దేవుడు ఆ కానాను దేశం ఇస్తామన్నాడు. అందులో 20 లక్షల మందిలో ఎంతమంది అడుగు పెట్టుంటారు? ఇద్దరే. వాళ్ళెవరు? కాలేబు, ఇంకొకరు ఎవరండి? యెహోషువ. ఇందాక మీకు మాట చెప్పాను, అందరూ ప్రభుని నమ్ముతారు, కొంతమంది పరలోకానికి వెళ్తారు. మీ నామము పేరిట మేము దెయ్యాలు ఎలగొడతామంటారు పాస్టర్ గారు. మీ నామము పేరిట ఎన్నో చేసామంటారు పాస్టర్ గారు. మీ నామము పేరిట ఎన్నో బహిరంగ సభలు పెట్టామంటారు. నీ కోసం ఎన్నో లక్షలు నేను ఖర్చు పెట్టానంటారు పాస్టర్ గారు. ఏసై ఏమంటారు? నువ్వు ఎవడో తెలియదు అంటాడు. అదే వాక్యం అంటది, అక్రమం చేయవాళ్ళరా మీరు వెళ్ళిపోండి అంటారు. ఇలాగా 20 లక్షల మంది ఉంటే దేవుడు అన్నాడు, 20 లక్షల మంది ఉండేటప్పుడే, నాయనా ఒక 12 మంది నేను పంపిస్తాను, మీరు ఆ దేశాన్ని చూడండి, మీరు అందరూ వెళ్ళిపోతానన్నారు. తీరా ఎంతమంది వెళ్ళారంటే ఇద్దరు వెళ్ళారు. వారి పేర్లు కాలేబు, యెహోషువ. ఇక్కడ మీరు గమనించండి, ఒక ఆయన నాకు ప్రశ్న వేశాడు, ఈ 12 గోత్రాల్లో యెహోషువ అని పేరు లేదు అని అడిగాడు ఆయన. నేను ఆశ్చర్యపోయాను. నాయనా యెహోషువ పేరు ఇంకొక పేరు ఉంటుంది నాయనా, అక్కడ చూడు ఉంటుంది, ఎఫ్రాయిము గోత్రమునకు సంబంధించి నూను కుమారుడైన ఓషియా. ఏమని రాయబడి ఉందండి? ఓషియానే దేవుడు, ఓషియానే మోషే యెహోషువగా పేరు పెట్టాడు. అది ఒక లాజిక్ అయిన క్వశ్చన్ అడిగారు నన్ను ఒక ఆయన. నేను ఆశ్చర్యపోయాను. నన్ను అడిగారు, కానాను దేశంలో ఎంతమంది అడుగు పెట్టారంటే ఇద్దరే. ఎవరెవరు సార్ అంటే, ఎన్నేపు కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువనని. మరి ఈ గోత్రాల్లో యెహోషువ పేరు లేదు అంటే అప్పుడు కింద చేతి అర్థమైంది, ఓషియాను మోసే యెహోషువగా నామకరణం చేస్తాడు. రైట్, ఇంతవరకు మీకు అర్థమైంది. ప్రభు ఒక 12 మందిని గోత్రాల నుంచి ఒక్కొక్కరిని ప్రముఖులని అక్కడికి పంపిస్తాడు.
వీరందరూ బయలుదేరి ఆ కానాను దేశానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఎన్ని రోజులు ఉంటారంటే 40 రోజులు. ఎన్ని రోజులండి? మన అంశం ఏంటి? అక్కడ 40 రాత్రులు 40 పగళ్ళు ఈ 12 మంది కూడా ఆ దేశమంతా సంచరిస్తారు. ఎందుకు వెళ్ళారు? అసలు ఆ దేశం ఎలాగున్నది, అసలు ఆ దేశ ప్రజలేంటి, ఆ దేశ ప్రజలు జీవనం ఎలాగున్నది, ఆ దేశ ప్రజలు ఏం తింటున్నారు, అన్నం తింటున్నారా లేకపోతే గోధుమలు తింటున్నారా, అంటే మన భాషలో ఎవరు తింటున్నారా, అసలు అక్కడ పరిపాలన చేస్తున్న నాయకులు ఎటువంటి వారు. చూడండి, ఈ రోజున మన దేశాన్ని పరిపాలన, మన రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న నాయకులు కూడా ఒక్కొక్కసారి ఇతర దేశాలకి వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఏ రకమైన టెక్నాలజీ ఉంది, ఏ రకంగా వారి దేశాన్ని వారు అభివృద్ధి చేశారు, మనము కూడా అలాగా అభివృద్ధి చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందని ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వెళ్ళి చూస్తుంటారు. అలాగా వీళ్ళు ఎందుకు పంపించాడు మోషే అంటే, అక్కడున్న వాతావరణం అంతా కూడా నువ్వు చూసి రావాలి. వాళ్ళు మంచి వాళ్ళ, వారు చెడ్డ వాళ్ళ, వాళ్ళు ఏమైనా కోపిస్తులా, వారు ఎటువంటి వాళ్ళు, ఆదరించేవారా, తిరస్కరించేవారా, అసలు ఏంటి, అక్కడ ఏ పంటలు పండుతున్నాయి, అసలు వాళ్ళు ఏ భుజిస్తున్నారు, అసలు వారి జీవన శైలి ఏంటి, వారి వస్త్రధారణ ఏంటి, దేవుడు మనకి పాలు తేనెలు ప్రవహించు దేశం ఇస్తామన్నాడు కదా అని మీరు చూడండి అని వారిని పంపిస్తారు. వారు 40 రోజులు అక్కడ ఉంటారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆ 40 రోజుల తర్వాత వారి ప్రయాణం అయిపోయింది. నాకు తెలిసి వారు ఎలాగ తిరిగారో మరి అక్కడైతే వ్రాయబడలేదు. కానీ మనం ఎక్కడికి వెళ్ళామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చూసి వస్తాం. మనం మేము ఏలూరు వెళ్ళామంటే అక్కడ నేను ఒకటి కొనుక్కున్నాను. అక్కడ మీద ఎక్కడే బస్ అక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి. నేనేం కొనుక్కున్నాను, అక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి. కొన్ని చూడాల్సిన ప్లేసులు ఏమన్నా ఉన్నాయంటే టైం లేదు. అయితే ఇక్కడ నాకు తెలుసు మన జ్యోతిరాజు గారి చర్చ్ ఉంటుంది, మన్నా చర్చ్. సరే చూద్దామని వెళ్ళాను, చూసేసాను, వచ్చేసాను. అలాగా ఆ దేశం యొక్క పొట్టంతా కూడా ఈ 12 మంది పట్టుకొని రావాలి. అది మోషే యొక్క ఉద్దేశం. అది దేవుడు చెప్పాడు. ఇలాగ 40 పగళ్ళు 40 రాత్రులు అయిపోయిన తర్వాత వీరు తిరిగి మళ్ళా ఇశ్రాయేలు ప్రజల యొద్దకు ప్రయాణమై వచ్చేసారు. వస్తున్న సమయంలో వారు ఏం పట్టుకొచ్చారో తెలుసండి. వాక్యం అంటది, గెలలు కలిగిన ద్రాక్ష పండులను, దానిమ్మ పండులను, అంజూరపు పండులను తీసుకుని వచ్చారు. వాస్తవానికి ద్రాక్ష పళ్ళు అంటే మనకేం కనిపిస్తుంది? ఒకవేళ మనం ద్రాక్ష పళ్ళు తీసుకుంటే ఎలా తీసుకుంటాం? అయ్యా 1 కేజీ ద్రాక్ష పళ్ళు ఇవ్వండి, ఒక 2 కేజీలు ఇవ్వండి అంటాం. మహా అయితే దాన్ని మనం పట్టుకొని వచ్చేస్తాం. ఆ ద్రాక్ష గుర్తు ఇంతకేసరి ఉంటుంది, మంచి వేసుకుంటాం. కానీ ఆ దేశంలో పండే ద్రాక్ష గెలలు ఎలాగున్నాయో తెలుసా? ఒక కర్రకి లేదా ఒక దండి అని వాక్యం రాయబడి ఉన్నది. ఒక దండికి కట్టేసి అటువైపున ఇటువైపున పట్టుకొని మధ్యన ఆ గెలను పట్టుకొని వస్తున్నారంటే ఎంత పెద్ద గెలో, ఎంత బరువైన గెలో. మనం ఇప్పుడు చూస్తున్న ద్రాక్ష గెలలేంటి, చిన్న ఉన్నాయి. ఆ రోజున ఆ దేశంలో పండించే కాదు, పండగలిగిన ద్రాక్ష గెలను ఒక్కరు మొయిలైపోయారు. ఇటొకరు కర్ర పట్టుకొని దాన్ని మోసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా వారు మోషే ఎదుట ఆ ద్రాక్ష గెలను పెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అమ్మో, మన దేవుడు నిజముగా సత్యమయ్యున్న దేవుడు, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే నిజంగా చూస్తున్నాం. ఏంటి ద్రాక్ష గెల ఎంత పెద్దదా చూడండి. మీరు గమనించినట్టయితే చైనా దేశంలో కొన్ని పళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. మనం ఒకసారి చూస్తాను మొబైల్లో, ఆ చెరుకు అది చాలా నీట్గా పెరిగింది. మనమే చెరుకుని తీయాలంటే మనం గట్టిగా, వాళ్ళు సింపుల్గానే తీసి తినేస్తున్నారు. అంటే ఒక్కొక్క దేశంలో పండించే పంటలు అలాగుంటుంటాయి. మనకి ఇప్పుడు తింటున్న సమ్మర్లో ఈ పుచ్చకాయ చిన్నగా ఉంటుంది, వాళ్ళు చాలా పెద్దగా ఉంది. మరి ఏ టెక్నాలజీ వాడుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఆ ద్రాక్ష గెలను చూసి ఆశ్చర్యపోయారంట ఇశ్రాయేలులో. నిజమే, మన దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు, అది కరెక్టే. ఆధారము ఈ ద్రాక్ష గెలలు. ఏంటి, ఎంత ధాన్యము పండులా, ఇంత అంజూరపు పండులా. నిజముగా వారు సంతోషించారు. ఇది దేనికి సూచన?
ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? 40 దినాలు వారు అక్కడ సంచారము చేసి వచ్చిన తర్వాత వారిచ్చే సమాచారం ఏంటో తెలుసా? అక్కడ 2 గుంపులు అయ్యాయండి. ఎంతమంది వెళ్ళారని చెప్పాను? 12 మంది. 12 మంది వెళ్ళేటప్పుడు అక్కడ 2 గుంపులు అయిపోయాయి. ఈ గుంపులు అనేవి ఇప్పుడుదే కాదు, పూర్వం నుంచి కూడా గుంపులు వస్తూనే ఉన్నాయి. అక్కడ 2 గుంపులు అయిపోయారు. ఎలాగ తెలుసా? 10 మంది ఒక గుంపు అయిపోయారు, 2 ఒక గుంపు అయిపోయారు. ఈ 10 మంది అంటున్నారట, మోషే మమ్మల్ని మాత్రం పంపించే వెళ్ళాం, కానీ మేము బతికినన్నాల 40 రోజులు బిక్కుమని బతికినాము. ఒక మాటలో చెప్పాలంటే మేము బతికి బట్టగట్టాము. ఏమైందంటే అంటున్నారంట, మోషే మనం అనుకున్నట్లుగా ఆ మనుషులు మామూలు కాదు, వారు బలవంతులు. పొరపాటుగా మనం ఆ దేశానికి వెళ్ళాలనుకుంటే మనల్ని చంపేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మోషే, ఇంకా దేవుడు ఏ పాలు తెల్లి ప్రవహించి దేశం ఇస్తాడు? ఈ అరణ్యం లేదో ఇప్పటికే ఇంచుమించు 40 సంవత్సరాల కాలం చెల్లిస్తాం, మరికొద్ది దినాలు చెల్లించొద్దాం, మనం వెళ్ళొద్దు మోషే అని మోషేతో మాట్లాడుతున్నారు. ఏమైంది నాయన అంటే, ఈ 10 మంది ఒకటే మాట, వాళ్ళు మహమ్మనులు కాదు, మనం చంపేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళతో మనము విజయము, వాళ్ళతో మనము గెలవలేము మోషే అని ఒక గ్రూప్ చెప్తే, రెండో గ్రూప్ అని ఇద్దరు ఏం చెప్తున్నా తెలుసా? నాయకుడైన మోషే, ఆ దేశ పంటను చూడు, ఎంత మాధుర్యము, ఈ పళ్ళును చూడు, మీరు నమ్మరనే ఎంత బరువైన మేము మోసుకొని వచ్చాం. ఎక్కడైనా ఇటువంటి గెలలు ఈ ప్రపంచంలో చూసారా? చూడండి, ఇది మీకు సాక్ష్యము. ఒక మాటలో చెప్పాలంటే, అబ్బా ఏముంది మోషే నాయకుడు, ఆ దేశము ఇంకా మాకు రావాలనిపించలేదు, మీరు 40 రోజులతో రమ్మడగనికి వచ్చాను, అక్కడ ఉండిపోవాలనిపించింది మాకు. ఆ వీధులేంటి, ఆ పంటలేంటి, ఆ ప్రజలేంటి, ఆ మాధుర్యం ఏంటి, వీరంతా పాజిటివ్గా చెప్తే వీళ్ళేం చేస్తున్నారు? నెగిటివ్గా చెప్తున్నారు. ఈ రోజున చాలా దిక్కులు ఇదే జరుగుతుందండి. ఎంత మంచిగా ఉన్నా కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు, కొంతమంది మాత్రం పాజిటివ్గా చేస్తున్నారు. మన ఆలోచన విధానం అనేది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఆలోచన చేస్తే నెగిటివ్గా ఆలోచన చేస్తాం. ఒక్కసారి కానీ మన జీవితంలో నెగిటివ్ ఆలోచన స్టెప్ వచ్చిందంటే జీవిత కాలం అంతా నెగిటివే. మా చిన్నాయన కూడా ఉన్నారు, మా చిన్నాన్న, నేను 10వ తరగతి చదువుతున్న సమయంలో ఆయన మాట చెప్పాడు, ఇప్పుడు నాకు గుర్తొస్తుంది దైవ సన్నిధి. నాయనా, ఒక్కసారిగా నువ్వు నెగిటివ్గా ఆలోచన చేస్తే నీ లైఫ్ అంతా నెగిటివ్ అయిపోతుంది. నాకు అర్థం కాలే ఈ నెగిటివిటీ పాజిటివిటీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సత్యసాయి కాలేజ్ చదివినప్పుడు నేనేం చేస్తానంటే నా వే నెగిటివ్గా వెళ్ళిపోయాను. ఆయన నా కోసము ఒక 5,000 రూపాయలు ఫీజుని ఆయన పంపిస్తే, మనీ ఆర్డర్ చేస్తే దాన్ని నేను దుర్వినియోగం చేశాను. నా జీవితం అంతా ఆ నెగిటివ్గా వెళ్ళిపోయింది. అబద్ధాలు దాన్ని అలాగ మేనేజ్ చేసి వెళ్ళిపోయింది. నేను అంటాను, మాట అయినా, క్రియ అయినా, పని అయినా, ఉద్యోగమైనా, చదువైనా, ఏదైనా సరే, సేవ అయినా, అది పాజిటివ్గా మనం ఆలోచన చేస్తే పాజిటివ్గా ఉంటారు. వీరిద్దరు అంటున్నారు, అబ్బే ఈజీగా మనం జయించేస్తాం చెప్తున్నారు. గమనించండి, ఆ ఇద్దరే యోసేపు, కాలేబు నమ్మకంతో చెప్పారు. వారిద్దరే దేవుడు వారిని ఆ దేశంలో అడుగు పెట్టించాడు. ఇలా ఎవరు అడుగు పెట్టలే. నేను అంటాను, ఇది దేనికి ఈ 40 దినాలు సూచన? ఈ యొక్క సందర్భం మనం సూచిస్తుందంటే 40 దినాలు తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, ఆనాడు కానాను దేశంలోనికి ఇశ్రాయేలు సర్వ సమాజం వెళ్ళడానికి దేవుడు ఎలాగ మార్గాలు తెరిచాడో మన పరిచర్యలో, మన సంఘములో ఈ 40 దినాలు ప్రార్థన తర్వాత మనలను, మన పరిచర్యను కూడా ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళబోతున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 40 దినాలు తర్వాత ఒక శుభవార్తను వారు విన్నారు. 40 దినాలు తర్వాత వారు గెలగలిగిన ఫలములు పట్టుకొని వచ్చారు. ఫలము దేనికి సాదృశ్యం అంటే మాధుర్యానికి సాదృశ్యము. ఫలము దేనికి సాదృశ్యం అంటే అభివృద్ధికి సాదృశ్యము. ఫలము దేనికి సాదృశ్యం అంటే తీపికి సాదృశ్యము. వారు 40 దినాలు తర్వాత
తీపి కబుర్ను పట్టుకుని వచ్చారు. మోషే ఈ ఇద్దరు చెప్పిన తీపి కబుర్ని నమ్మాడు, కానీ ఈ 10 మందిని నమ్మలేదు సుమి. వాస్తవానికి మనం చెప్దాం, 10 మంది మాట ఒకటవుతుందా, ఇద్దరి మాట ఒకటవుతుందా? ఓట్ ఆఫ్ మెజారిటీ 10 మందే. 10 మంది ఏం చెప్తే అది వినాలి. కానీ మోషే మాత్రము వీరిద్దరి మాట పట్టుకున్నాడు. వీరిద్దరి మాట ప్రకారముగానే వారు ముందుకి తీసుకువెళ్ళాడు. ఊరుకుండ్రా, 10 మంది చెప్పారు లేదు, కానీ మీరేంటి ఇలా చెప్తున్నారు? ఈ 12 మంది ఒక్క చోట నుంచి వచ్చిన వారే. ఈ మోషే సంబంధించండి, ఈ యెహోషువ, కాలేబు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు. లాస్ట్ టైం నాడా ఒక మాట చెప్పి ముగిస్తాను, అంటే అనుభవాలు. గతసారి మేము గుడాల పండుగకి వెళ్ళేటప్పుడు మేము 2 బ్యాచ్లకి విడిపోయాం. ఆ లాజీ ఖాళీ లేక మాదొక బ్యాచ్, వాళ్ళదొక బ్యాచ్ అయింది. మాతో ఒక బ్యాచ్ వాడు ఉండేవాడు. ఆడు ఎనఫారెవరు మాకు తెలియదు. మాతో పాటు వచ్చేవాడు జ్యూసులు తాగేసేవాడు. అలా ఫోన్ చేస్తే గ్రూప్కి, పాస్టర్ గారు ఈ 5 పాస్టర్లు జ్యూసులు తాగేసారు, ఇప్పుడు జ్యూస్ తాగినారు. ఎంతలో జ్యూస్ అంటే మెయింటెనెన్స్ అంతా ఒకరికి ఇచ్చేవాళ్ళు. ఎంతలో జ్యూస్ అంటే ఇది 70 రూపాయలు జ్యూస్ తాగారండి వాళ్ళు. అంటే అక్కడ కాస్ట్ ఎక్కువ గుంటూరులో. వాళ్ళు ఏం చేస్తారా, ఆ గ్రూప్ వాళ్ళు 70 రూపాయలు జ్యూస్ తాగితే మనకేం తక్కువ, అంటే కంబైండ్ అమౌంట్ అనమాట. వాళ్ళు ఒక జ్యూస్ తాగేసేవాళ్ళు. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక మేమేదో తినేవాళ్ళం, మాతో పాటు తినేసేవాడు. అలా ఫోన్ చేసి ఎందుకు ఫోన్ ఎట్టుకెళ్తే మాకు అర్థమయ్యే కాదు. వెళ్ళిపోయాడు, ఇప్పుడే ఉల్లిదోశ తినేవాళ్ళు, వాళ్ళు ఉల్లిదోశ తినేసేవాళ్ళు. ఇలాగ ప్రతిదీ వెళ్ళిపోయింది. వాళ్ళు మాకు ఫోన్ చేసి ఎలాగుందో జ్యూస్ అని అడిగేవాళ్ళు. మనం తాగినట్టు ఎలా తెలిసింది? అలాగా కొంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పిన వారు కూడా ఉంటారు. కానీ మోషే రాంగ్ ఇన్ఫర్మేషన్ నమ్మలేదు. ఆయన రే మీరు ఆగండ్రా నాయన, వీళ్ళిద్దరు చెప్పింది నిజము. నమ్మాడు. ప్రజలు ఆ ఇశ్రాయేలు సంతతి వెళ్ళలేదేమో కానీ వారు కడుపున పుట్టిన 2వ సంతానం మాత్రము దేవుడు కానాను దేశంలోనికి ఆయన తీసుకువెళ్ళాడు. మాట మార్చడానికి మన దేవుడు నరుడు కాదు సుమి. మాట అంటే మాట చెప్పాడు ఆయన. నా ప్రజలకు నేను పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తామన్నాడు. వీరు ఎందుకు వెళ్ళలేకపోయారంటే వీరు అవేదేత, వీరు దేవునికి వ్యతిరేకంగా వీరు వెళ్ళలేకపోయారు. కానీ వీరి పిల్లలు మాత్రం దేవుడు తీసుకువెళ్ళాడు. ఈ 40 దినాలు ఈ ప్రయాసపడుతున్నారే సంఘము, ఈ 40 దినాలు మానక మనం ప్రార్థన మనం అనొద్దు, నేను కాదు, మనం ప్రార్థన చేస్తున్నామే. ఖచ్చితంగా 40 దినాలు తర్వాత వారు ఎలాగైతే ఆ ఫలాలను చూసారో మనము కూడా గెలగలిగిన ద్రాక్ష ఫలములను, దానిమ్మ ఫలములను మనము అంజూరపు ఫలములు కూడా మనము చూచుదుముగాక. ఈ రోజున ఈ 40 దినాలు ఇంక చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఈ 40 దినాల యొక్క ప్రత్యేకత ఏంటంటే రాబోతున్న దినాలలో దేవుడు మనల్ని, మన సంఘాన్ని కానాను దేశానికి తీసుకువెళ్ళబోతున్నాడు. ఇది భౌతిక సంబంధమైన కానాని అయితే, పర సంబంధమైన కానాను దేశం ఒకటి ఉన్నది సుమి, అది ఏ పరలోక రాజ్యము. ఈ 40 దినాల శ్రమ దినాల యొక్క భక్తి ఎక్కడికి నేను తీసుకువెళ్తున్నాయి అంటే పరమ కానానుగా పిలువబడుతున్న ఆ పరలోక రాజ్యము నిన్ను తీసుకువెళ్తుంది. ఏ మనుష్యుడు, ఏ కుటుంబము 40 దినాలు ప్రభు కొరకు కష్టం చేస్తున్నారో వారికి పరమ కానాను మాత్రం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. చాలామంది అనుకుంటారు ఏదో చేస్తారు, ఏదో ఆశ్చర్యము తప్ప. కాదు. ప్రభువునందు ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదండి. ఇలాగ 40 రోజులు ప్రభు కొరకు ప్రయాసపడుతున్నామంటే ఆనాడు యెహోషువకు, కాలేబుకు ఎలాగైతే ఆ కానాను దేశాన్ని దేవుడిచ్చాడు, 40 దినాలు తర్వాత వారు ఎలాగైతే వారు చూడగలిగారు, మనము కూడా ఈ 40 దినాలు భక్తి తర్వాత మనం ఒక రోజున పరమ కానానుగా పిలువబడుతున్న ఆ పరలోక రాజ్యం వెళుదుము గాక. గమనించండి, చాలామంది మోషే కానాను దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. అది వేరే సబ్జెక్టు, ప్రభు చిత్తమైతే మరొకసారి చెప్తాను. మోషే భౌతికంగా ఆ కానాను దేశంలో అడుగు పెట్టలేదే కానీ మహిమను ధరించుకొని
ఆ కానాను దేశంలో అడుగుపెట్టాడు. ప్రభు చిత్తమైతే మరొకసారి మీకు తెలియపరుస్తాను. చాలామంది సేవకులు చెప్తున్న మాట, మోషే కానాన్లో అడుగుపెట్టలేదు, కానీ మహిమను ధరించుకొని మాత్రమైనా అడుగుపెట్టాడు. రైట్, ఈ రోజున ఈ 40 దినాల ద్వారా మనము గెలగలిగిన ద్రాక్ష ఫలములను, దానిమ్మ ఫలములను, అంజూరపు ఫలములు అనగా దీవెన, ఆశీర్వాద, అభివృద్ధి, పరమో కానానుగా పిలువబడుతున్న ఆ పరలోక రాజ్యములో మనము అడుగు పెట్టుదుము గాక. ఆమెన్. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయుదును గాక. రైట్, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ శ్రమ దినాలలో ఈ 22వ దినము నాడున ఈ రీతిగా ప్రభువా మీ ప్రజలుగా, మీ పిల్లలుగా